సార్ నమస్కారం సార్. సార్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. అయితే నిన్న సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు వచ్చేసాయి అని చెప్పారు. సో ఎక్కడ 3 రాజధానులు, మరి మీరే రాజధానిలో ఉన్నారు, ఆయన చెప్పిన ఆ 3 రాజధానులు ఏమంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి మరి ఆయన కామెంట్స్ పైన? అయితే నమస్తే సార్ సాక్షాత్తు ప్రజాసభలోనే కన్నార్పకుండా కటికాబద్దాలు చెప్తుంటారు వీడు అంటారు గ్రామసీమల్లో. అవును, అలా ముఖ్యమంత్రి గారు కన్నార్పకుండా ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఏర్పాటు చేశాను అని చెప్పి ప్రకటించారు. నాకు తొగ్లక్ అయితే తెలుసులే కానీ మరి ఇంత కొత్త తొగ్లక్కు అభినవ తొగ్లక్కనైతే నేను చూడాల. అంటే ఇంత కటికాబద్దాలు కూడా మాట్లాడతారా అని చెప్పేసానని ఆశ్చర్యం వేసింది. మీకు శంకరాచార్యుల కథ ఒకటి ఉంది, గజం మిథ్య పలాయన మిథ్య. శంకరాచార్యుల వారు తన శిష్యులతో కూర్చొని ఒక కథ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అయ్యా ఆయనంటే, ఈ లోకమంతా మిథ్య, ఈ లోకమంతా మాయ, మీరు మాయ, నేను మాయ, లోకమే మాయ, భార్య బిడ్డల మాయ, ఆస్తుల మాయ, సంపదల మాయ అని చెప్తున్నాడు. ఓకే, విద్యావాదం కథ. ఈ లోపల రాజుగారి పట్టపటేనుకు పరిగెత్తుకుంటూ అటువైపు వస్తుంది. ఆ ఏనుగును చూసి శంకరాచార్యులు గారు లేచి పరిగెత్తాడు. తర్వాత వచ్చి కూర్చున్నప్పుడు శిష్యులు అడిగారంట, అదేం స్వామీజీ అంతా మిథ్యే అన్నారు కదా, మరి ఏనుగును చూసి మీరు పరిగెత్తారు ఏంటి అనేది. అప్పుడు శంకరాచార్యులు వారు చెప్పిందంట, గజం మిథ్య పలాయనం మిథ్య. అంటే ఏనుగు రావటం అనేది మిథ్య, అది రాలా, అది మాయా. నేను పరిగెత్తానని మీరు అంటున్నారు కదా, ఇది కూడా మిథ్యే, నేను పరిగెత్తలా, ఇక్కడే ఉన్నా అని చెప్పిందంట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల కథ కూడా అలాగనే ఉంది. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, న్యాయస్థానానికి వెళ్ళి 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి హైకోర్టు ఇచ్చిన అమరావతి తీర్పు మీద నాకు స్టే కావాలన్నాడు. అసలు ఎక్కడ రాజధాని, ఏ రాజధాని? రేపటి ఎన్నికల్లో మళ్ళీ నేను గెలుస్తా, నేను గెలవగానే విశాఖే రాజధాని, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను. ఒక దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తానంటాడు, మరో దగ్గర 3 రాజధానులు పెట్టేసానంటాడు, వెనక్కి తీసుకుంటానంటాడు, ముందుకు నెట్టానంటాడు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రానికి ఉండదు. ఈ రోజున 28 రాష్ట్రాలు భారతదేశంలో తమదైన రాజధానులు పెట్టుకొని గుండె ధైర్యంగా ఒక క్యాపిటల్, మా క్యాపిటల్ అనుకుంటూ వాళ్ళు పరిపాలన చేస్తుంటే, ఉన్న క్యాపిటల్ని కుదేలు చేసి, దాన్ని అడవిని చేసి, అడవిగాసిన వెన్నెల చేసి, కట్లపాములు తాచుపాములు పెంచి చెట్టడవిగా మార్చి 3 రాజధానులు నేను తెచ్చానని ముఖ్యమంత్రి గారు అంటుంటే, దీన్ని నవ్వాలా, ఏడవాలా, నాకేటి సిగ్గు అన్నట్టు, ఎవరు ఏమనుకుంటే ఏమి అని ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు, దిక్కుమాలిన వ్యవహారాలు చాలా విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు పబ్లిక్గానే, ప్రజలు కూడా వాటికి ఎలా చప్పట్లు కొడుతున్నారో అర్థం కావడం. నిజంగా ప్రజలు చేత్కరించాలి. ఇప్పుడు మీకు వివేకానంద రెడ్డి గొడ్డలివేటు ఉంది. ఆ గొడ్డలివేటి హంతకులు ఎవరని చెప్తాడు పొద్దుటూరులో? వివేకానంద రెడ్డిని చంపిన హంతకులు ఎవరో ఆయనకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ మీకు తెలుసు. ఒక పరిపాలకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసు, ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అక్కడ వివేకానందరెడ్డి హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరి అప్రూవర్గా మారాడు. న్యాయస్థానానికి ఆయన వాంగ్మూలం ఆయన ఇచ్చాడు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు, భాస్కర్ రెడ్డి గారి బెయిల్ మీద ఉన్నాడు. ఇంకొక ఆయన అరెస్ట్ కాకుండా అవినాష్ రెడ్డి గారిని పక్కన ఉన్నారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారు జిల్లా ప్రజలకు తెలుసు అంటే దీనిని ఏమనాలి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, 2019లో వివేకానందరెడ్డి హత్య జరగంలోనే ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతికి కత్తిచ్చి సాక్షి పేపర్లో నిలువెత్తు ఫోటో చేసి రాజకీయం చేసినట్టుగా 2024లో కూడా మళ్ళీ ఈ హత్య కేసుని, అసలు వివేకానందరెడ్డి బతుకున్నాడని చెప్పు, ఇవన్నీ ఎందుకు? వివేకానందరెడ్డి చనిపోలేదు, బతికున్నాడు, మళ్ళీ 24 ఎన్నికల తర్వాత వస్తాడు, నా పక్కన కూర్చుంటాడని చెప్పండి. ఇంత పచ్చి అబద్ధాలా? అసలు అబద్ధం అనేది కనుక మనిషి రూపంలో ఉంటే దాన్ని సిగ్గేసిపోతుంది. నాకు కూడా అబద్ధం ఇలా మాట్లాడటం రాదు అని
చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా నేను రాష్ట్రంలో లేనప్పుడు, లండన్లో ఉన్నప్పుడు పోలీసులు ఆయన ఎత్తేసారు. నాకేం తెలియదు. అంటే తర్వాత మా దళిత బహుజన కులాల గురించి కూడా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు అంతకులను నువ్వు పక్కన పెట్టుకొని ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నాడు? నీ బస్సుల్లో తిరుగుతున్నాడు, నీ సభల్లో ఉన్నాడు, ఎమ్మెల్సీ పదవిని కూడా తీయలేదు. అతను పాత్రికేయ మీటింగ్ పెట్టేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపా అని అరిచి మరీ చెప్పాడు. ముఖ్యమంత్రి అనేవాడికి ఒక సిగ్గు ఉండాలి కదా, ఒక అభిమానం ఉండాలి కదా, ఇది ప్రజాస్వామ్యం కదా, ఒక దళిత జాతి బిడ్డలు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మాట అన్నాడు, దళితులు అన్న వాళ్ళు పుట్టాలని కోరుకుంటారని అంటేనే నువ్వు చాంతాలంత లాగి దాన్ని నారబీకి దళితులను అవమానించిన చంద్రబాబు నాయుడు గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. మరి దళితుల్ని చంపిన అనంతబాబుని నువ్వు పక్కనేసుకున్నట్టు తిరుగుతున్నావు. నీ పరిపాలనలో శిరోమణాలు ఎందుకు జరుగుతున్నాయి? నీ పరిపాలనలో మూత్ర విసర్జనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్ని హత్యలు జరగల, ఎన్ని మానభంగాలు జరగల. ఆఖరికి మీ బాబాయ్ గొడ్డలు పెట్టుకొని నువ్వు కథ కమామిషులు చెప్తున్నావు. మీ చెల్లెళ్ళ మీద నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. అదే వైఎస్ షర్మిలారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదన్నట్టుగా పచ్చి అబద్ధాలు ఆ విధంగా చేస్తుంటే మహిళల మీద కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంటే మరి రాష్ట్ర ప్రజలు ఏం చేయాలి? అంటే ఏం కావాలి మీకు? పరిపాలన కావాలా, పగల కావాలా? రాష్ట్ర బాగు కావాలా లేదా ఎత్తుకుపోవాలా సంపదని? బ్రెజిల్ నుంచి కంటైనర్లో 25,000 కిలోల కొకైను విశాఖపట్నం దిగుమతి అయింది. ఇక్కడ దిగుమతి చేసుకునేవాడే ఉంటేనే కదా అక్కడ ఎగుమతి చేసేవాడు ఉండేది. ఆదిత్య మీరు ఆలోచించండి. మీరు ఒక ప్యాక్ బుక్ చేశారంటే మీరు డెలివరీ తీసుకుంటానంటేనే కదా నేను పంపించేది, కొరియర్ బాయ్ వచ్చి మీకు ఇచ్చేది. అంటే దిగుమతిదారుడు లేకపోకుండా ఎగుమతిలో రాదు కదా. మరి ఇక్కడ ఎవడో ఉన్నాడు కదా ఇక్కడ విశాఖపట్నంలో. మరి వాడిని అరెస్ట్ చేశారా? లేదు. మరి వాడు అరెస్ట్ చేయకపోతే ఈ 25,000 కిలోల కొకైన్ ఎవరు తాగాలి? ఎవరు తినాలి? ఎవడ నాశనం కావాలి? ఎవరి జీవితాలు శిథిలం అవ్వాలి? ప్రజలకు ఏం సందేశిస్తున్నారు? ఏం చేస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు, విచారణ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి? ప్రజాపక్షాలు ఏం చేస్తున్నాయి? ఏ బిడ్డల భౌతవ్యాన్ని ఉరితాలకు బలి చేస్తారు? మీరు ఏ రాజకీయ పార్టీని అయితే ఏ మంత్రి చేస్తేనే వాడిని అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు కొకైన్ 25,000 కిలోలు వచ్చింది. అంతకుముందు ఎందుకు 8,000 కిలోలు వచ్చినాయి? ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? మీకు విశాఖపట్నం అటవీ ప్రాంతంలో పండించే గంజాయికి కరీంనగర్ జిల్లాలో సాగి సరిపోతున్నారు. మా గ్రామాల్లో గంజాయి వచ్చేసింది. బిడ్డలు ఛిద్రమైపోతున్నారు. కొట్లాటగా మారిపోతుంది. తల్లిదండ్రుల పట్ల కూడా ఒక మూక సైన్యంలాగా ప్రవర్తిస్తున్నారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మొన్న ఒక దళిత కుటుంబం బహుశా రాయలసీమ జిల్లాలోనేమో వాళ్ళ భూమిని కబ్జా చేస్తే యావత్ కుటుంబం 3 సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. గీతాంజలి మరణానికి సంబంధించిన దోషులను ఎవరిని పట్టుకున్నారు మీరు? అమ్మాయి మీద మారీచుకుల్లాగా సోషల్ మీడియాలో అమ్మాయి మీద దాడి చేస్తే వాడు దాడి చేశాడు, ఈడు దాడి చేశాడు, వాడు దాడి చేశాడు, రాజకీయం చేశారే తప్ప ఎంతమంది దోషులను అరెస్ట్ చేశారు? ఎవరిని? అంటే ఇక్కడ కామన్ మ్యాన్ యొక్క శవాల మీద పేలాలు ఏరుకోవటానికి తప్ప ఇంకేం ప్రయోజనం ఉంది? ఇటువంటి పరిస్థితుల్లో పరిపాలన ఉంది కాబట్టి ఆయన సిద్ధమన్నా వీళ్ళు యుద్ధమన్నా ప్రజలు సిద్ధంగా ఉండాలి. ప్రజలు యుద్ధానికి సంసిద్ధంగా ఉండాలి. ప్రజలను ఎవరైతే పూర్తి స్థాయిలో దగ్గర చేసుకుంటారో వాళ్ళే విజయం సాధిస్తారు. కూటమి కూడా ఆ రకమైన పని విధానాన్ని ఎంచుకోవాలి. మేము నలుగురు నాయకులు మైకులు పట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి ప్రజలందరూ మా వైపు ఉంటారని అనుకున్నా, ప్రభుత్వం తప్పులు చేసినాయి, పాపాలు చేసినాయి కాబట్టి ఆ తప్పులన్నీ మాకు ఉప్పులుగా మారుతాయని అనుకున్నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఒక 10 మందో 100 మందో 1000 మందో 10,000 మందో ఓట్లేసేది కాదు. 4,80,00,000 మంది ఓట్లేసే ప్రజాస్వామిక రాష్ట్రం. ఒక పక్క దేశంలో సార్వత్రిక ఎన్నికలు, మరో పక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణం. ఈ తరుణంలో జాగరూకత అవసరం.
ఈ రోజున మేము ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళగా చెప్తున్నాం. చట్టసభల ప్రక్రియ వేరు, ఉద్యమాలు వేరు. చట్టసభల ప్రక్రియలోకి మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు. అసలు ఆ రంగస్థలం మీద కూడా మేము కనిపించం. అది రఘురామకృష్ణరాజు గారు కానీ, నేను కానీ, ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతోమంది కానీ. ఇక చట్టసభల ప్రక్రియ రాజకీయ పక్షాలే నెరవేర్చాలి. వాళ్ళు యుద్ధాన్ని సంసిద్ధంగా నడపగలగాలి. ఓకే. ఎదుటివాడు వినియోగిస్తున్న ఆయుధాన్ని బట్టి మనం వాడాలి. మీకు గతంలో ఎన్నోసార్లు చెప్పా. మీకు కురుక్షేత్రంలో దుర్యోధనుడు గద పడితే భీముడు కూడా గదే పట్టాడు, బాణం పట్ల. కర్ణుడు బాణం పడితే అర్జునుడు కూడా బాణమే పట్టాడు, గద పట్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సామాజిక అస్త్రం ఉపయోగిస్తున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని తప్పనిసరిగా కూటమి అస్త్రాన్ని ఉపయోగించాలి. ఆ అస్త్రాన్ని ఉపయోగించకపోతే ఫలితాలు ఉండవు. మీరు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటుంటారు. వాడు ఒక వర్షబాణం వేస్తే మనం నిప్పు బాణం వేస్తాం, వీడు నిప్పు బాణం వేస్తే వాడు వర్షబాణం వేస్తాడు. అలాగనే యుద్ధంలో కూడా, రాజకీయ క్షేత్రంలో కూడా ఆ నినాదం ప్రజలను ఆకట్టుకోగలగాలి. ప్రజల్ని రంజింపజేయలేని నినాదాలు ఉండి, నేను వస్తే రాష్ట్రాన్ని తలకిందులు చేస్తా, విజన్ తెస్తా, విజనరీ తెస్తా, 40 ఏళ్ళు, 50, 60, 70 ఇది కాదు. ప్రజలు ప్రత్యక్షంగా మంచిని కోరుకుంటున్నారు. ప్రజలకు దగ్గర అయ్యే నినాదాలు తీసుకెళ్ళగలగాలి. అలా చేస్తే మంచి జరుగుతుంది. ఓకే.